నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుదేకుల సంఘం నంద్యాల జిల్లా నాయకులు మాట్లాడుతూ దుదేకుల వారికి ఎమ్మెల్సీ కేటాయించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాను అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి, ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, ట్రెజరర్ హుస్సేనప్ప, జిల్లా యూత్ నాయకులు గబ్బర్ దస్తగిరి, నంద్యాల పట్టణ కార్యదర్శి ఆదాం సాహెబ్, కోశాధికారి సోమశేఖర్, వెస్టర్న్ ట్రైలర్ యజమాని దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి దస్తగిరి, గోల్డ్ దస్తగిరి మాట్లాడుతూ దుదేకుల వారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ముక్కుమ్మడిగా మద్దతు ఇవ్వడం జరిగిందని, స్వర్గీయ ఎన్టీఆర్ నుండే దుదేకుల వారికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చారని, గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో దుదేకుల వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం అయినప్పటికీ దుదేకుల వారికి ఏ ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా ఘోరంగా అవమానపరచడం జరిగిందని, దుదేకుల మనోభావాలు దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చినట్లుగా చట్ట సభలలో దుదేకుల వారిని తీసుకెళ్లే బాధ్యత నాది అని స్పష్టమైన హామీ ఇచ్చారని, కావున దుదేకుల వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ధర్నా కార్యక్రమానికి కూడా ఆలోచన చేయవలసి వస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఈ నూరు భాషా దుదేకుల వాళ్ళు దాదాపు 15 నుంచి 20 లక్షల జనాభా ఉన్నారు. ఈ తెలుగుదేశం ఆవిర్భించినప్పటి నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం అంటే బీసీలకి ఏదో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెంటనే ఉంటూ ఆ పార్టీతో నడుస్తూ ప్రతి ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశాన్ని ఓటేస్తూ ఉన్నారు. కానీ 2019లో వైసీపీ ఇచ్చిన హామీల వల్ల కొంతమంది ఆకర్షితున్న విషయం తెలిసిందే. భాషా కార్పొరేషన్ తయారు చేస్తాము, కార్పొరేషన్ 100 కోట్లు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందని, బడ్జెట్ ఇవ్వడం జరుగుతుందని కూడా అందులో చేర్చారు. అదేవిధంగా మైనార్టీలో అన్ని పదవులలో కూడా మాకు భాష ప్రకారం మీ వాటా కూడా ఇవ్వడం జరుగుతుందని మేనిఫెస్టోలో పెట్టినారు. అందువల్ల అందులో ఉండే నాయకులందరూ కూడా మేమంతా చాలా పట్టుదలతోటి ఈసారి గెలిపించాలనే ఉద్దేశంతో కూడా చాలా రాష్ట్రమంతా తిరిగి పనిచేయడం జరిగింది. సాధికార కమిటీని తయారు చేయడం అదేవిధంగా మేము చేయడం జరిగింది. అదేవిధంగా మీరు లోకేష్ గారి యువకుల యొక్క పాదయాత్ర చూసినప్పుడు ఆయన కూడా తాడిపత్రిలో ఈసారి తప్పనిసరిగా దుదేకుల వారిని చట్టసభలో తీసుకెళ్లే బాధ్యత నాది అని కూడా ఆయన ఒక్కి నొక్కాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నో ఆశలతో ఉండి మన వాళ్ళందరూ ఈ దుదేకుల వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో గత ఎలక్షన్స్లో 100% తెలుగుదేశానికి ఇస్తున్నారు. వచ్చినప్పటి నుంచే ఏదో ఇస్తారు మాకు చేస్తారని ఎదురు చూసి ఇప్పుడు అలసిపోయినాం. ఇప్పుడు 2 దఫాలుగా ఫస్ట్ నెంబర్ 1 ఒకటి వచ్చేసి ఎమ్మెల్యే టికెట్ ఎవరు కూడా మీరు అర్హులు లేరని ఒకటి కూడా ఇవ్వలేదు. అర్హులు లేరని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే మా వాళ్ళు డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత సమాజంలో కూడా తగిన స్థితిలో ఉండి అందరితోటి మమేకమై వాళ్ళు గెలిపించుకునే శక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకో మాకు ఒక సీటు కూడా ఇవ్వకుండా అయిపోయినారు. అయిన తర్వాత కూడా గెలిచిన తర్వాత 2 విడతలుగా చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 విడతలు కూడా మాకు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒకటి కూడా ఒక పోస్ట్ ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే ఈ మైనార్టీలో చూసుకున్నట్లయితే దాదాపు 6-7 సంస్థలు ఉన్నాయి. వక్ బోర్డు కానివ్వండి, మైనార్టీ కార్పొరేషన్ ఉంది, కమిషన్ ఉంది, అట్లాగే ఇలాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థ కూడా చైర్మన్ ఉంటారు, తర్వాత 15 మంది డైరెక్టర్లు కూడా ఉంటున్నారు. మరి మైనార్టీలో భాగమైనటువంటి ఇంత జనాభా ఉన్నటువంటి దుదేకుల వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళు కనీసం ఇంతవరకు ఒక పోస్ట్, ఒక చైర్మన్ ఇవ్వలేదు, ఒక డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు, ఏ పోస్ట్ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు. ఇది ఎంత నిరాశ గురి చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, ఇస్తారని. ఇప్పుడు దాదాపు సంవత్సరం దగ్గర పూర్తి కావచ్చింది, ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంతవరకు ఒక కార్పొరేషన్ కూడా తయారు కాలేదు. కార్పొరేషన్కి నిధులు 100 కోట్లు అన్నారు. 100 కోట్లు ఇంతవరకు 1 కోటి రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. పోనీ నాయకులు లేరు అంటే ఎంతో కష్టపడి పనిచేసిన నాయకులు, ఎంతో సీనియర్ నాయకులు, పార్టీని నమ్ముకొని మొట్టమొదటి నుంచి ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న నాయకులు ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీద వేరే పార్టీ నుంచి కూడా ఇబ్బంది పడిన ఉన్నారు. మరి ఇన్ని చూసి కూడా మరి ఎందుకు మాకు గుర్తించడం లేదు, మాకు అర్థం కావట్లేదు. అందువల్ల మా యొక్క అప్పీల్ ఏమిటంటే
చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు తప్పనిసరిగా ఇప్పుడు ఎలక్షన్స్ 5 మంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నామినేషన్స్ వేస్తున్నారు త్వరలోనే, రేపు ఎల్లుండి లోపల. కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు ఇచ్చిన హామీల ప్రకారం మాకు ఈసారి తప్పనిసరిగా దూదేకల వాడికి ఎవరికో మీ ఇష్టమైన వాళ్ళకే, మీ పార్టీలో బాగా పనిచేసిన వాళ్ళకే ఇస్తారని ఆశిస్తున్నాము, ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము చాలా అసంతృప్తితో ఉన్నాము. మాకు ఇంకోటి అడుగుతున్నాను, ఇది గతంలో నేను చెప్పినట్టు కూడా మాకు చైర్మన్ పోస్టు ఇంతవరకు ఇవ్వలేదు. మా దుదేకుల కార్పొరేషన్ కన్నా తయారు చేసి ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, ఏది కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసినారు. కాబట్టి చాలా ఆవేదనతో ఉన్నారు మా రాష్ట్రం అంతా కూడా. ఈ ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారు. ఒకవేళ మా యొక్క నివేదనని, మా ఆవేదనను అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పార్టీకి వెన్నడి అడుగడున నేనున్నాను అంటూ తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ఎంతోమంది దుదేకుల సోదరులు ఉన్నారు. మంచి మంచి లీడర్స్ కూడా ఉన్నారు. వారి ఆశలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో 9 నెలల పాలన గడిచిపోయింది. ఇంతవరకు కూడా మా దుదేకుల సోదరులకు ఎవరికి ఏ పదవి రాలేదు. కావున అందరూ నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పుడైనా ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి, వాటిలైనా మాకు అవకాశం కల్పిస్తారని, అలాగే నామినేటెడ్ పోస్టులు కల్పిస్తారని, అలాగే ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ చేయలేదు. దూదేకుల కార్పొరేషన్ చేసి చిన్నవాళ్ళను వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళను ఆదుకునే విధంగా చేస్తే కొంతవరకు సంతోషిస్తారు. కావున ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర మంత్రి లోకేష్ గారికి మేము విన్నవించి చెప్పుకునేది ఏంటి, మా కులస్తులను మీ వెంట ఉన్న వాళ్ళను మీరు ఆదుకుంటారని మేము పదే మేము నంద్యాల జిల్లా నుంచి మీకు మనవి చేసుకుంటున్నాం. లోకేష్ గారి యువగలం పాదయాత్రలో దూదేకుల కులస్తులను గుర్తించి వారికి తగినటువంటి నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెప్పడం జరిగింది. చట్టసభలకు పంపించే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా యొక్క కులస్తులకి రాష్ట్రంలో ఎవరినైనా గుర్తించి మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.